మీరు గత కొన్ని రోజులుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నారు, 13 మందితో కమిటీ కూడా వేశారు. అసలు ఏంటి, ఎందుకు ఇంతకాలం డిమాండ్లు నెరవేర్చలేదని అనుకుంటారు? ఇంతకాలం ఎందుకు ఓపిక పట్టారు? ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం మీద ఉద్యమాన్ని చేయాలని సంకల్పిస్తున్నారు? సార్, ముందుగా పెద్దలు విజయబాబు గారికి నమస్కారాలు సార్. నమస్తే. ఉద్యోగులు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు. అంటే ఆర్థికేతర, ఆర్థిక రెండు రకాలు ఉంటాయి సార్. ఆర్థికేతర అంశాలు ప్రత్యక్షంగా ఆర్థిక భారం పడకపోయినప్పటికీ పరోక్షంగా ఉండొచ్చు. కానీ ఈ రెండు అంశాలు విడివిడిగా చేసి చూస్తే ఆర్థికేతరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం చాలా వరకు మాకు చేస్తూనే ఉంది. కానీ ప్రతి ఉద్యోగికి అతి ముఖ్యమైనటువంటివి ఆర్థిక పరమైనటువంటివి. అంటే ప్రధానంగా ఉద్యోగి పని చేస్తే ఇచ్చేటువంటి కూలీ డబ్బులు. సో ఈ డబ్బులు సక్రమంగా సకాలంలో రాకపోతే ఉద్యోగి చాలా ఆందోళనకు గురవుతాడు. సో సహజంగానే సాంప్రదాయబద్ధంగా ఎట్లా ఉంటుందంటే గత అనేక పిఆర్సీలలో కూడా ఇప్పుడు మాకు 11వ పిఆర్సీ గత ప్రభుత్వ హయాంలో అయిపోయింది. సో అప్పుడు 2 సంవత్సరాలు మేము ఓపిక పట్టాము. కరోనా విపరీతమైనటువంటి కరోనా నేపథ్యంలో సరే ప్రభుత్వం అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి మేము ఓపిక పట్టాం. తర్వాత మాకు పిఆర్సీ కోసం పోరాటం, ఎలాంటి పోరాటం చేశామో మీ అందరికి కూడా తెలిసిందే. విజయవాడలో మొత్తం కూడా నడిపోటులో బిఆర్టీఎస్ రోడ్ అంతా నిండిపోయింది లక్షలాది మంది ఉద్యోగులతో. అటువంటి ఉద్యమం చేశాం, తర్వాత చర్చించుకున్నాం. సరే పిఆర్సీ మొట్టమొదటిసారిగా మేము తీసుకున్న దానికన్నా వెనక్కి వెళ్ళినటువంటి రివర్స్ లో తీసుకున్నామన్నటువంటి బాధ ప్రతి ఒక్క ఉద్యోగులు ఆనాడు రగిలిపోయారు. దానికి మరి కోటి ఆశలతో ఈ కూటమి ప్రభుత్వంకి వచ్చాము. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రతి పిఆర్సీ ప్రారంభంలోనే మాకు ఐఆర్ ఇస్తామని అనేది ఒక సాంప్రదాయం. అంటే పిఆర్సీ రాగానే ప్రభుత్వం సెటిల్ చేయలేదు కాబట్టి మధ్యంతర భృతి అని ఐఆర్ ప్రకటిస్తుంది. ఇది కొన్ని దశాబ్దాలుగానే వస్తుంది. గత ప్రభుత్వం కూడా రాగానే 27% ఐఆర్ ఇచ్చింది. కానీ రాగానే మంచి ఐఆర్ ఇస్తామని చెప్పినటువంటి మరి ప్రభుత్వం ఇంతవరకు ఐఆర్ ప్రకటన జోలి పోలేదు. సరే ఐఆర్ ప్రకటన జోలి పోకపోతే పర్వాలేదు, కనీసం పిఆర్సీ కమిషనర్ అంటే ఆ గత ప్రభుత్వం 1/7/2023 నియమిస్తే, అంటే 2023 7 నెలలు నియమిస్తే ఈ రోజు కూడా, అంటే ఆయన మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అని ఆయన రాగానే కొత్త ప్రభుత్వం 7వ నెలలో మరలా ఆయన రాజీనామా చేశారు 2024లోని. రాజీనామా చేసినప్పుడు కొత్త పిఆర్సీ కమిషనర్ని, ₹1 ఖర్చు లేని కమిషనర్ని ఈ ప్రభుత్వం ఎందుకు నియమించలేదు ఇంతవరకు మాకు అర్థం కాలేదు. సరే మేము కూడా ఓపిక పట్టాం, కొత్త ప్రభుత్వం కదా రాగానే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. దానికి కొంతమేరకి సమయం ఇచ్చాం, 1 year కూడా ఆగాం. గతంలో ఉన్నట్టు గందరగోళాలు కూడా ఏమి లేవు. అయినప్పటికీ సరే గత ప్రభుత్వం మరి మేము ఆర్థికంగా బాగా నష్టపోయాం, ఈ ప్రభుత్వ హయాంలో అయినా మేము ఆర్థికంగా స్థిరపడదామని ఎంతో ఆశపడ్డాం. కానీ ఆర్థికేతర అంశాలు అవుతున్నాయి. ఏదో బకాయిల్లో కొంతమేరకు మెరుగ్గా 2 సార్లు వచ్చిన బకాయిలు ఇచ్చారు. కానీ ప్రతి ఒక్క ఉద్యోగికి పిఆర్సీ అనేది ఒక ఎమోషనల్ బాండింగ్. అది అంటే ఎవరో కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా ఏంటి, 5 సంవత్సరాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా ఆ స్థిరీకరణ చేసేటువంటి ప్రక్రియ అది. అంటే పే స్కేల్స్ ని కరెక్ట్ గా ఉన్నాయా, ధరలకు అనుగుణంగా సరిపోతాం లేదా చూస్తారు. కొన్ని పెరగొచ్చు, కొన్ని తగ్గొచ్చు. సో ఆ ప్రక్రియకి ఏ ఉద్యోగి కూడా తట్టుకోలేడు అది ఆలస్యం అయితే. సరే ఆలస్యం అయితే ఐఆర్ ఏమైనా ప్రకటించారా? పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే 2 ఏళ్ళైనా ఆయన నియమించలేదు. అలాగే ఐఆర్ ఏదైనా ప్రకటిస్తారా అనుకుంటే అది లేదు. అంటే మధ్యంతర భృతి. ఈ మధ్యంతర భృతి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, అంటే మేము వాళ్ళు పోల్చుకుంటాం, ఎందుకంటే ఇద్దరం కలిసి మొన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం కాబట్టి, వాళ్ళకి 1/10/2023 నుంచండి, అంటే సుమారుగా ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి వాళ్ళు 5% ఐఆర్ మధ్యంతర భృతి తీసుకుంటున్నారు. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నాము. అదే విధంగా పిఆర్సీ
ఇంత ఆలస్యం అవుతున్నందువల్ల. అంటే ఇప్పుడు ఎప్పుడో 1/7/2023 లెక్క. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రిటైర్ అవుతున్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అది మొత్తం కూడా కోల్పోతారు ఆర్థికంగా. సో ఇంత ఆర్థికంగా నష్టం పోతున్నటువంటి ఉద్యోగి ఏ ఉద్యోగుడు తట్టుకోలేడు. సరే, ఐఆర్ ప్రకటించలేదు, సరే పిఆర్సి కమిషనర్ కూడా నియమించలేదు, ప్రకటన సంగతి దేవుడెరుగు, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే డిఏలు ఉన్నాయో, అంటే ధరలకు అనుగుణంగా 6 మాసాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, దానికి అనుగుణ రాష్ట్ర ప్రభుత్వం పెంచి తీరాలి. సో ఏమన్నా ఇస్తున్నారా? అది కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 4 డిఏలు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. 5వ డిఏ కూడా ఈ నెల నుంచి 5వ డిఏ కూడా జాయిన్ అయిపోద్ది. అంటే ధరలకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి డిఏలు ఇచ్చేలేదు. ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి వారి ప్రకటించాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించి కనీసం కమిషనర్ కూడా వేయలేదు. అలాగే ఐఆర్ మధ్యంతర భూతి ఏమైనా ప్రకటించారంటే దాని జోడు కూడా పోలేదు. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు, గత ప్రభుత్వం 2019లో వచ్చింది, 2022లో అంటే 1/1/2022 నుంచి పిఆర్సి అమల్లోకి వచ్చేసింది. ఆ లెక్కను చూసుకుంటే ఈ ప్రభుత్వం 2024లో వచ్చింది, 1/1/2027 నాటికి మేము పిఆర్సి పొందాలంటే దానికి కమిషన్ నియామకం అయిపోవాలి, ఆయన 1 సంవత్సరం రోజులు టైం తీసుకుంటాడు, నివేదిక ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగాలి, దీని మీద ఆఫీసర్స్ కమిటీ అంటారు, వాళ్ళు లేదు. ఇన్ని ప్రక్రియ ఈ 6 మాసాల్లో జరిగే అవకాశం ఉందా? ఇది మేము తీవ్రంగా ఆవేదన చెందుతున్నాం. ఆర్థికంగా ఇప్పటికే లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, ఎన్ని వేల కోట్లు రావాలో ఇంతవరకు స్పష్టమైన లెక్కలే చెప్పలేదు ప్రభుత్వం. చెప్పకపోగా రోజు రోజుకి ఇంకా వేల కోట్లలో ఇరుక్కుపోతున్నాం. ఆర్థికంగా ప్రతి ఉద్యోగి చాలా చాలా దుర్మార్గంగా అన్యాయం అయిపోతా ఉన్నాం. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం సహకరిస్తుంది అంటున్నారు కదా, అది ఏంటి? ఆర్థికేతర అంశాలంటే